హాయ్ హలో వెల్కమ్ టు దుర్గాస్ వరల్డ్. సో ఈరోజు నేను మీకు ఓరియో కేక్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1.5 బిస్కెట్ ప్యాకెట్ని తీసుకున్న ఓరియో, ఆ లోపల ఆ క్రీమీ తీసేస్తాను అనమాట. అది ఇట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సో అన్నీ మిక్సీలోనే వేసేస్తాను అనమాట. ప్రాసెస్ అంతా సపరేట్గా ఏమి చేయనండి, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా, బౌల్లో తీసుకొని అన్న దీంట్లో కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుంటున్నా. మీకు పాలు చూసి వేసుకోండి. కొంచెం బేకింగ్ పౌడర్ అనమాట, ఒక చిన్న హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి కొద్దిగా హనీ వేస్తున్నాను. షుగర్ వేస్తలేనండి, మా బాబు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాడనమాట. సో షుగర్ బదులు ఇట్లా హనీ వేసుకొని, చూస్తారు కదా, గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకోండి. మీ దగ్గర రౌండ్ ఉంటే తీసుకోండి, నా దగ్గర రౌండ్ అవైలబుల్గా లేదు, అందుకే ఇది తీసుకున్నమాట స్క్వేర్ షేప్. ఆయిల్ గ్రీస్ చేసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసి ఇట్లా అప్లై చేస్తే అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని బౌల్లోకి వేసుకొని ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. సో ఒక బాండీ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం మాడకుండా ఉంటుంది కదా, సో దానికోసం ఇట్లా సాల్ట్ యాడ్ చేస్తున్నా. నా దగ్గర స్టాండ్ లేదు, స్టాండ్కి బదులు ఒక ప్లేట్ ఇట్లా పెట్టుకుంటున్నా. ఓకేనా, స్టాండ్ ఉంటే మీరు పెట్టుకోండి. ఇప్పుడు పెట్టేసుకొని ఇట్లా కవర్ చేయాలన్నమాట. సో చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత కేక్ చూస్తే ఇట్లా ఫోక్తో గుచ్చితే అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు అంటే కేక్ రెడీ అయిపోయింది అనమాట. సో ఈలోపు పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టుకుంటున్నాం. డబుల్ బాయిలర్ సిస్టమ్ అంటారు. అది ఇందాక మనం లోపల తీసి పెట్టుకున్నాం కదా ఓరియో బిస్కెట్స్లో, అది ఇట్లా కొద్దిగా పాలు వేసి మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కేక్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇట్లా ట్యాప్ చేసి కొట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, అతుక్కోకుండా మంచిగా వచ్చింది. మీది రౌండ్ ఉంటే మీ దగ్గర బేస్ ఉంటే దాంట్లో పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా క్రీమ్ లాగా పెట్టుకున్నాం కదా, డబుల్ బాయిలర్ అయిన క్రీమ్ని దీని మీద అప్లై చేసుకోవాలి. సో నా దగ్గర రౌండ్ లేదండి, అందుకని నేను ఇట్లా ఈ బౌల్లో చేశాను అనమాట. ఇప్పుడు ఒక కాజు జీడిపప్పు తీసుకొని ఇట్లా గార్నిష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా ఉంటే చాకో చిప్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు అనమాట. జమ్స్ అట్లా ఏమైనా ఏది అవైలబుల్గా ఉంటే వాటితో గార్నిష్ చేసుకోండి. ఓకేనా, నేనైతే కాజుతోనే చేసేస్తున్నానండి సింపుల్గా ఇట్లా. నా దగ్గర ప్రజెంట్ ఇవే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూసారు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ కట్ చేసి ఒక పీస్ చూడండి, ఇట్లా స్పాంజ్గా ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా అట్లనే చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.